హలో అందరూ బాగున్నారా? ఈరోజు నేను రవ్వ లడ్డు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు ఎండు కొబ్బరి తురుము పెట్టుకున్నానండి. ఇదే కప్పుతో 2 కప్పుల రవ్వ తీసుకున్నాను. ఇదే కప్పుతో 2 కప్పుల పంచదార తీసుకున్నానండి. కొలతలు సమానంగా. ఇది ఎండు కొబ్బరి 1 కప్పు అనుకోండి, రవ్వ 2 కప్పులు, అలాగే పంచదార కూడా 2 కప్పులు. ఓకే. తగినంత కాజు నట్స్, మనకి ఎంత కావాలంటే అంత మన ఇష్టం ఉంది తీసుకోవచ్చు, ఆప్షన్ మీది. ఎండు ద్రాక్ష, యాలకుల పొడి అండి, దంచి పెట్టుకోవాలి మెత్తగా. అలాగే పాలు కూడా ముందుగా కాంచి చల్లార్చి పెట్టుకోవాలండి. పాలను కూడా ముందు వీటిల్ని నెయ్యిలో వేయించుకుందాము. ఎలా చేయాలో ఇప్పుడు చూపెడతాను. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని నెయ్యి వేసుకుందామండి. జీడిపప్పులు ఇందులో వేయించుకోవాలి. ఫస్ట్ కొద్దిగా కాగనిద్దాము. నెయ్యి కాగింది కదండి, జీడిపప్పులు వేసేసుకుందాము. ముందు దీన్ని వేయించుకుందాము. చూడండి, ఇప్పుడే కలర్ మారుతున్నాయి నెయ్యిలో వేయించినప్పుడు. ఇది ఆవు నెయ్యి అండి. మనము నెయ్యి ఎక్కువ వేసుకోవడం వల్ల రవ్వ లడ్డుకి మంచి టేస్ట్ వస్తుంది. జీడిపప్పు వేగిపోయింది, పక్కన పెట్టి తీసేసుకుందాము వీటిల్ని. ఇప్పుడు మనము ప్లేట్లోకి వీటిల్ని మళ్ళీ మనము మిక్సీలో వేసుకోవాలండి. కొంచెం కచ్చా పచ్చగా మిక్సీలో వేసుకోవడం వల్ల రవ్వ లడ్డుకి బాగుంటుంది. ఇలానే వేయనండి నేను, ఇది ఒక వెరైటీగా చేస్తాను. పప్పులుగా ఉంటే బాగుండవు. కొద్దిగా మిక్సీలో వేయడం వల్ల బాగా కలుస్తుంది రవ్వలో. మొత్తం తీసేసుకుందాము. అలాగే ఎండు ద్రాక్ష కూడా కొద్దిగా వేపుకుందామండి. ఇది తొందరగా వేగిపోద్ది, ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు. చూడండి ఎలా వేగిపోతున్నాయో తొందరగా. వీటిల్ని తొందరగా తీసేసుకోవాలి, ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు వీటిల్ని. చూడండి వేగిపోయినాయి తొందరగా. ఇది ఒక చిన్న కప్పులే తీసేసుకుందాము సపరేట్గా వీటిల్ని కూడా. ఇందులో ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడు రవ్వ వేసి వేయించుకుందాం. ఇందులో రవ్వ వేస్తున్నాను. మంట తక్కువ పెట్టుకొని వేపుకోవాలి వీటిల్ని. ఎక్కువ మంట పెట్టామంటే మాడిపోద్ది, కాబట్టి రవ్వ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. చూడండి రవ్వకి నెయ్యి అంతా పట్టేసింది. చూడండి దీన్ని ఇలానే సిమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి రవ్వ ఏగిపోయింది. మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. రవ్వ నెయ్యిలో వేయించడం వల్ల బాగా టేస్ట్ వస్తుంది. తక్కువ మంటలోనే వేపుకోవాలా. ఇలా కలుపుతూనే ఉండాలా, లేకపోతే కింద మాడిపోద్ది. రవ్వ వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి కూడా వేసుకుందాము. కొబ్బరి వేసి కొద్దిగా 1 నిమిషం అండి, ఎక్కువసేపు కాదు, 1 నిమిషం వేపుకుందాము. ఆ పచ్చివాసన పోయే వరకు బాగుంటుందండి. కొద్దిగా వేసుకొని వేపుకుందాము కొబ్బరి. మంట సిమ్ములోనే పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోకూడదు. ఇలా మొత్తం కొబ్బరి వేసేసుకొని కలబెట్టుకోవాలండి మొత్తము. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఆ వేడిలోనే ఈ కొబ్బరి కూడా బాగా వేగుద్ది. మొత్తం కలిపేలాగా చేసుకోవాలా రెండు. దీన్ని చల్లారనిద్దాము. పాలు కాంచి చల్లారి పెడుతున్నానండి. దీంట్లోకి పాలు అవసరం కాబట్టి ఇప్పుడు ఇది ఆరిపోయిన తర్వాత మనం ఉండలు చేసుకుందాము లడ్డుల్ని. రవ్వ వేయించుకున్నాం కదండి, ఇందులో వేసేసుకుందాము. మొత్తము ఇందులో వేసేసుకుందాము. అలాగే పంచదార కూడా వేసేసుకుందాము.
యాలకుల పొడి ఉంది వేసేసుకుందాము. జీడిపప్పు మిక్సీలో వేసి పట్టుకున్నాను, చూసారా? కచ్చా పచ్చాగా ఈ విధంగా ఉండాలా, బాగుంటుందండి కచ్చా పచ్చాగా. అలాగే ఎండు ద్రాక్ష, వీటిలన్నిటిని కలిపేసుకుందాం. ఇప్పుడు మొత్తము అన్ని కలిపేసుకుందాము. మొత్తం ఇలా కలుపుకుందాము అన్నిటిని. ఇది ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇందులో మనము వంటలు చుట్టుకోవాలి. లడ్లు చూడండి, కొద్ది కొద్దిగా వేసుకోవాలి, పాలు ఎక్కువ వేసుకోకూడదు. ఇలా కొద్ది కొద్దిగా కలుపుకోవాలి. పాలు వేసాం కదా, మొత్తం ఒకసారి కలుపుకున్నాం అనుకోండి ముద్ద అయిపోద్ది. ఒకసారి ఎక్కువ కావచ్చు, ఒకసారి తక్కువ కావచ్చు పాలు. కాబట్టి కొద్ది కొద్దిగా ఇలా కలుపుకుంటూ లడ్లు చుట్టుకోవాలి. చూడండి, కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలాగా అన్ని లడ్లు ఒకే సైజు రావాలా. చూడండి, ఈ విధంగా అన్ని ఒకే సైజు రావాలండి. ఒకటి చిన్నది ఒకటి పెద్దది లేకుండా మొత్తం ఒకే సైజు వచ్చేలాగా చేసుకోండి. ఇలా రౌండ్గా ఈజీ అండి చేసుకోవడం. చూడండి, ఇలాగ అన్ని చేసేసుకుందాం. లడ్లు చేసేసి ఒక తట్టలో పెట్టుకుందామండి. ఇలాగా అన్ని చేసేసి ఒక ప్లేట్లో ఇలా పెట్టుకుందాము అన్ని వరుసగా. అదే విధంగా ఒకే సైజ్ అండి. చూడండి, నా చెయ్యి అర చెయ్యి అంత కరెక్ట్గా సరిపోద్దండి. చూడండి, కరెక్ట్గా మొత్తం లడ్లు ఒకే సైజు వస్తాయి ఇలా చేసామంటే. మొత్తం చేసి ఒక్కసారిగా చూపెడతానండి నేను. చూడండి, ఇలా ఈజీగా చుట్టేసుకోవచ్చు. అన్ని రౌండ్ చుట్టేసి చూపెడతాను. జీడిపప్పు ఇలా పొడి కొట్టి వేయడం వల్ల అన్నిటికీ వస్తుందండి. ఇప్పుడు మనం పప్పులు వేసామనుకోండి, ఒక లడ్డుకు వస్తుంది, ఒక లడ్డుకు రాదండి. సో ఈ విధంగా పొడి చేసామనుకోండి కచ్చా పచ్చగా మొత్తం కలిపేసుకోవచ్చు, మంచి టేస్ట్ కూడా వస్తుందండి. చూడండి, రవ్వ లడ్లు రెడీ అయిపోయాయి. చూసారా? జీడిపప్పు, రవ్వ, నెయ్యి అవన్నీ వేసి చేసిన రవ్వ లడ్డులు రెడీ అండి. ఈజీ అండి చేసుకోవడం. చిన్నపిల్లలకి ఈ విధంగా చేసి పెడితే చాలా హెల్తీ అండి. అన్నీ ఒకే సైజులో రావాలా. చూసారా? బాల్స్ అన్నీ ఒకే సైజులో వచ్చాయి. మన రవ్వ లడ్లు రెడీ అండి. థ్యాంక్ యూ. వాచ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.